నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచి అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి నిజామాబాద్ జిల్లాలో ఉకందరెడ్డిలో 2568, కామారెడ్డి జిల్లా 49లో 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగనున్నాయి. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గోశాలలో ఆవు పుట్టినరోజు సందర్భంగా భక్తులు గోదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరమాంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. బాసర అయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర 8వ రోజు అద్వెల్లికి చేరుకుంది. నిజామాబాద్ నగరంలో ఒక కానిస్టేబుల్ పై రౌడీ షీటర్ కత్తితో దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ పురోహిత్ గాంధీ చౌక్ వద్ద నగరమంతా నిందితుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. సోమవారం దీపావళి సందర్భంగా నగరంలోని మార్కెట్లో సందడి నెలకొంది. లక్ష్మీ పూజ సామాగ్రి, పూలు, పండ్లు, టప్పకాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలంతా రావడంతో మార్కెట్ రహదారులు రద్దీగా మారాయి. మద్నూర్ మండలం సలబత్పూర్ ఆర్టీఓ చెక్పోస్ట్ పై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టి అక్రమంగా వసూలు చేసిన రూ36,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఏసీపీ డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. కాగా శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు చెప్పారు. కాగా శ్రీవారిని నిన్న 82,136 మంది దర్శించుకున్నారు. వారిలో 29,023 మంది తలనీలాలు సమర్పించారు.